సింగరేణి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇల్లందు, కొత్తగూడెం, మనుగురు ఏరియాల్లో ఐఎన్టీయూసీ ఘన విజయం సాధించింది. బెల్లంపల్లిలో ఏరియాలో ఏఐటీయూసీ గెలుపొందింది. అయితే మనుగురులో కేవలం 2 ఓట్ల తేడాతో ఐఎన్టీయూసీ గెలవడంతో రీకౌంటింగ్ నిర్వహించాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. దీనికి రిటర్నింగ్ ఆఫీసర్ నిరాకరించారు. సింగరేణిలో మిగతా చోట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. శ్రీరాంపూర్లో చివరి ఫలితం రానుంది. అత్యధిక ఓట్లు సాధించిన సంఘాన్ని గుర్తింపు పొందిన యూనియన్గా ప్రకటించనున్నారు. ఐఎన్టీయూసీ 3 చోట్ల గెలవడంతో కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. సింగరేణి ఫలితాలపై మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ని అడిగి తెలుసుకుందాం. ఖదీర్, చెప్పండి, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాల అప్డేట్స్ ఏంటి? అనిల్, కొత్తగూడెం కార్పొరేట్ లో ఐఎన్టీయూసీ 470 ఓట్లు సాధించింది. బిఎంఎస్ 261 ఓట్లు సాధించింది. ఏఐటీయూసీ 251 ఓట్లు సాధించింది. అయితే కొత్తగూడెం కార్పొరేట్ లో బిఎంఎస్ పై ఐఎన్టీయూసీ 210 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. అయితే అదేవిధంగా ఇల్లందులో కూడా ఐఎన్టీయూసీ గెలుపొందడం జరిగింది 46 ఓట్లతో. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ మణుగూరులో చూస్తే సింగరేణి మణుగూరు ఏరియాలోని గుర్తింపు సంఘ ఎన్నికల్లో 2378 ఓట్ల లెక్కింపులో ఐఎన్టీయూసీల మధ్యన హోరాహోరి పోటీ నడిచింది. అయితే టీబీజీకేఎస్ వెనకంజలో ఉన్నది. అయితే అక్కడ ఐఎన్టీయూసీకి 778 ఓట్లు వచ్చాయి, ఏఐటీయూసీకి 776, టీబీజీకేఎస్ కి 728 ఓట్లు రావడం జరిగింది. అయితే 2 ఓట్ల తేడాతో ఐఎన్టీయూసీ గెలుపొందడం జరిగింది. అయితే ఏఐటీయూసీ అక్కడ బాగా ఆశలు పెట్టుకోనుంది. ఖచ్చితంగా ఇక్కడ గెలుపొందుతామని చెప్పేసి వాళ్ళు భావించారు. వాళ్ళ ప్రచారం కూడా బాగా నడిచింది. అక్కడ మొదటి నుంచి కూడా సిపిఐకి చాలా బలమైన క్యాడర్ ఉంది. బలమైన క్యాడర్ తో పాటు నాయకత్వం కూడా అక్కడ ఉంది. అయితే ఏఐటీయూసీ ఖచ్చితంగా అక్కడ విజయదుందుభి మోగిస్తుంది అని చెప్పేసి భావించారు. కానీ అక్కడ ఏఐటీయూసీ ఓడిపోవడం జరిగింది. ఐఎన్టీయూసీ కేవలం 2 ఓట్ల తేడాతోనే గెలిచింది. అయితే దాంతో రీకౌంటింగ్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఏఐటీయూసీ నాయకులందరూ కూడా డిమాండ్ చేశారు. దాన్ని మొదటిగా సరే రీకౌంటింగ్ చేస్తామని చెప్పిన అధికారులు మళ్ళీ ససేమిరా నో అని చెప్పారు. అయితే అక్కడ కొంత ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటికే 3 చోట్ల ఐఎన్టీయూసీ అనేది విజయదుందుభి మోగించినట్టు తెలుస్తా ఉంది. అయితే చరిత్రలో ఇప్పుడు ఐఎన్టీయూసీ గెలిచినట్లయితే 3వసారి వాళ్లకు అధికారం వచ్చినట్లు అవుతుంది. ఐఎన్టీయూసీకి సంబంధించిన నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే అనేక మంది అక్కడ హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కౌంటింగ్ కేంద్రాల ముందు ఉండి అక్కడ ఆనందోత్సవాలు ఉన్నారు. అనేక మంది స్వీట్లు తినిపించుకుంటూ ఒకళ్ళొకళ్ళు శుభాకాంక్షలు తెలుపుకుంటున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే సింగరేణి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు కూడా ఇక్కడ కాస్త ఇప్పుడు ఒక విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఇల్లందులో చూస్తే కేవలం టీబీజీకేఎస్ 1 ఓటు మాత్రమే వచ్చింది. అదే విధంగా కొత్తగూడెంలో ఉన్న హెడ్ ఆఫీస్ లో ఏరియా ఆఫీస్ లో కూడా చూసుకున్నట్లయితే అక్కడ కేవలం 32 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సింగరేణి మణుగూరులో చూసుకున్నట్లయితే టీబీజీఎస్ కొంత గౌరవప్రదమైన ఓట్ బ్యాంక్ వచ్చింది. 728 ఓట్లు అక్కడ లభించడం జరిగింది. అయితే ఈ విధంగా ఇల్లందులో అదేవిధంగా కొత్తగూడెంలో అలాంటి పరిస్థితి కనపడలేదు. అయితే టీబీజీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా ఐఎన్టీయూసీకి కన్వర్ట్ అయినట్టుగా ఏఐటీయూసీ భావిస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ టీబీజీకేఎస్ ఇక్కడ పోటీలో లేనట్లయితే మణుగూరులో ఖచ్చితంగా ఇక్కడ ఏఐటీయూసీ గెలిచేది. కేవలం ఇప్పుడు ఒక ఫలితం మాత్రమే రావాల్సి ఉంది ఏరియాకు సంబంధించి. ఆ ఫలితం వస్తే మొత్తానికి మొత్తం ఐఎన్టీయూసీ ఖాతాలోకి వెళ్ళిపోయినట్టు అవుతుంది. అయితే ప్రధానంగా చూస్తే ఈ రోజు కాంగ్రెస్ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం ఏ విధంగా అంటే కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుపొందడానికి గల కారణాలు వాళ్ళు పలు రకాలుగా విశ్లేషించుకుంటున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఏఐటీయూసీ నాయకులందరూ కూడా కొంత నిరాశలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ స్థానికంగా కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ తాము గెలుపొందకపోవటానికి గల కారణాలు పైన వాళ్ళు విశ్లేషించుకుంటున్న పరిస్థితి. ప్రధానంగా కూనంనేని సాంబశివరావు ఒక్కరే ఎమ్మెల్యే కావటం, అక్కడ నాయకత్వం లోపాలు చాలా కనిపిస్తా ఉన్నాయి. నాయకులు ఎక్కువగా మంది అక్కడ ప్రచారం చేయలేకపోయారు. ప్రచారం చేయకపోవడంతో పాటుగా అనేక చోట్ల అనేక మంది కార్యకర్తలకు తగు హామీలు ఇవ్వలేకపోయారు. అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇరు ప్రభుత్వాలు లేకపోయినా ఏ విధంగా తమ హక్కులు సాధించుకునే వీలు ఉంటుందని చెప్పేసి భావించిన కార్మికులందరూ కూడా ఈసారి ఐఎన్టీయూసీకి పట్టం కట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఒక రిజల్ట్ వస్తే ఖమ్మం జిల్లాకు సంబంధించిన అన్ని రిజల్ట్స్ కూడా పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అయితే ఇప్పటికే ఆనందోత్సవాలు ఉన్నారు. మరి ఒక గంట సేపు తర్వాత ఆ 4వ రిజల్ట్ కూడా రానుంది. ఈ నేపథ్యంలో ఐఎన్టీయూసీ లేకపోతే ఏఐటీయూసీ ఒక స్థానం గెలుస్తారా అని మనం వేచి చూడాలి. కానీ అక్కడ కూడా
ఐఎన్టీయూసీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే తెలుస్తా ఉంది. ఇప్పుడు ఇనిషియల్ సంబంధించిన రిజల్ట్ ఒకటి, ఫైనల్ రిజల్ట్ ఒకటి ఉంటుంది. అయితే ఇనిషియల్ రిజల్ట్ ను చూస్తే ఇప్పటికే కొంత ఐఎన్టీయూసీకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా కొంత ముందస్తుగా ఫీలర్ అయితే వినిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఫైనల్ రిజల్ట్ వరకు వేచి చూడాలని చెప్పేసి కౌంటింగ్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అనిల్, థ్యాంక్ యూ కదీర్.